తన కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలపై సినీ నటుడు మోహన్ బాబు స్పందించారు. మంగళవారం రాత్రి తన నివాసం వద్ద జరిగిన ఘటన అనంతరం ఆయన మీడియా సందేశం విడుదల చేశారు. మనోజ్, నువ్వు నా బిడ్డవి. లక్ష్మీ ప్రసన్న, విష్ణువర్ధన్ బాబు. మనోజ్ కుమార్, మిమ్మల్ని ఎలా పెంచాను? అందరికంటే నిన్నే గారాబంగా పెంచాను. నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నించాను. నువ్వు ఏది అడిగినా నీకు ఇచ్చాను. నువ్వు ఈ రోజు నా గుండెల మీద తన్నావు. నా మనసు ఆవేదనతో పొంగిపోతుంది. నా బిడ్డ నన్ను తాకలేదు. కొన్ని కారణాల వల్ల ఇద్దరం ఘర్షణ పడ్డాం. ప్రతి కుటుంబంలోనూ ఘర్షణలుంటాయి. జున్పల్లి ఇల్లు నా కష్టార్జితం. నీకు సంబంధం లేదు. మంచు మనోజ్ మద్యానికి బానిసగా మారాడు. మద్యం మత్తులో ఎలాగ ప్రవర్తిస్తున్నాడు. ఇంట్లో పనిచేస్తున్న వారిపై దాడికి దిగడం మనోజ్ కు సరికాదు. ఇక చాలు. నా పరువు ప్రఖ్యాతలు మంటగలిపావు. నిన్ను ఎవరూ మోసగాడు అనలేదు. నీకు జన్మనివ్వడమే నేను చేసిన పాపమా? ఆస్తులు ముగ్గురికి సమానంగా రాయాలా వద్దా అనేది నా ఇష్టం. ఆస్తులు ఇస్తానా లేదా దాన ధర్మాలు చేస్తానా అనేది నా ఇష్టం. నా ఇంట్లో అడుగు పెట్టడానికి నీకు అధికారం లేదు. మనోజ్, నీ వల్ల మీ అమ్మ ఆస్పత్రిలో చేరింది. భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడ్డావు. తప్పు చేయనని చెప్పి మళ్ళీ ఇంట్లోకి వచ్చావు. మోహన్ బాబు కొడతాడు, తిడతాడు అనేది సినిమా షూటింగ్ లో తప్ప ఇంట్లో కాదు. నా ఫిర్యాదుపై పోలీసులు స్పందించడం లేదు. నా ఇంట్లోకి ఎవరిని రానివ్వకుండా అడ్డుకోవాల్సిన పోలీసులు చూస్తూ ఊరుకున్నారు. పోలీస్ శాఖ అంటే నాకెంతో గౌరవం ఉంది. న్యాయధర్మంగా నడుచుకోవాలి. మనోజ్ వచ్చి తన బిడ్డను తీసుకెళ్లవచ్చు. రాకపోతే ఆ బిడ్డను జాగ్రత్తగా పెంచుతాం. ఆస్పత్రి నుంచి మీ అమ్మ డిశ్చార్జ్ అయిన తర్వాత పోలీసుల సమావేశంలో నీకు అప్పగించమని చెబుతాం. ఇక చాలు. ఇంతటితో గొడవకు ముగింపు పలుకుదాం అని మనోజ్ కు పంపిన ఆడియో సందేశంలో పేర్కొన్నారు. జుల్పల్లిలోని సినీ నటుడు మోహన్ బాబు నివాసం వద్ద మంగళవారం రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణ టీజీపీని కలిసిన అనంతరం మనోజ్ దంపతులు మోహన్ బాబు నివాసానికి చేరుకోగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. భద్రతా సిబ్బంది గేటు తీయకపోవడంతో నా కుమార్తె లోపలే ఉంది అంటూ మనోజ్ అక్కడి భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గేట్లు తోసుకొని లోపలికి దూసుకెళ్లారు. మనోజ్ వెంట వచ్చిన బౌన్సర్లను పోలీసులు బయటకు పంపించేశారు. దాడి జరగటంతో చిరిగిన చొక్కాతోనే మనోజ్ బయటకి వచ్చారు. మరోవైపు ఈ ఉద్రిక్తల నడమ మోహన్ బాబు తీవ్ర అసహనానికి గురయ్యారు. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ప్రతినిధులపై ఆయన చేయి చేసుకున్నారు. మోహన్ బాబు బౌన్సర్ల దాడిలో ఓ కెమెరామెన్ కింద పడ్డారు. విలేకరులను బయటకి నెట్టేసి బౌన్సర్లు గేటుకు తాళం వేశారు. తన కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలపై సినీ నటుడు మోహన్ బాబు స్పందించారు. మంగళవారం రాత్రి తన నివాసం వద్ద జరిగిన ఘటన అనంతరం ఆయన మీడియా సందేశం విడుదల చేశారు. మనోజ్, నువ్వు నా బిడ్డవి. లక్ష్మీ ప్రసన్న, విష్ణువర్ధన్ బాబు. మనోజ్ కుమార్, మిమ్మల్ని ఎలా పెంచాను? అందరికంటే నిన్నే గారాబంగా పెంచాను. నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నించాను. నువ్వు ఏది అడిగినా నీకు ఇచ్చాను. నువ్వు ఈ రోజు నా గుండెల మీద తన్నావు. నా మనసు ఆవేదనతో పొంగిపోతుంది. నా బిడ్డ నన్ను తాకలేదు. కొన్ని కారణాల వల్ల ఇద్దరం ఘర్షణ పడ్డాం. ప్రతి కుటుంబంలోనూ ఘర్షణలుంటాయి. జున్పల్లి ఇల్లు నా కష్టార్జితం. నీకు సంబంధం లేదు. మంచు మనోజ్ మద్యానికి బానిసగా మారాడు. మద్యం మత్తులో ఎలాగ ప్రవర్తిస్తున్నాడు. ఇంట్లో పనిచేస్తున్న వారిపై దాడికి దిగడం మనోజ్ కు సరికాదు. ఇక చాలు. నా పరువు ప్రఖ్యాతలు మంటగలిపావు. నిన్ను ఎవరూ మోసగాడు అనలేదు. నీకు జన్మనివ్వడమే నేను చేసిన పాపమా? ఆస్తులు ముగ్గురికి సమానంగా రాయాలా వద్దా అనేది నా ఇష్టం. ఆస్తులు ఇస్తానా లేదా దాన ధర్మాలు చేస్తానా అనేది నా ఇష్టం. నా ఇంట్లో అడుగు పెట్టడానికి నీకు అధికారం లేదు. మనోజ్, నీ వల్ల మీ అమ్మ ఆస్పత్రిలో చేరింది. భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడ్డావు. తప్పు చేయనని చెప్పి మళ్ళీ ఇంట్లోకి వచ్చావు. మోహన్ బాబు కొడతాడు, తిడతాడు అనేది సినిమా షూటింగ్ లో తప్ప ఇంట్లో కాదు. నా ఫిర్యాదుపై పోలీసులు స్పందించడం లేదు. నా ఇంట్లోకి ఎవరిని రానివ్వకుండా అడ్డుకోవాల్సిన పోలీసులు చూస్తూ ఊరుకున్నారు. పోలీస్ శాఖ అంటే నాకెంతో గౌరవం ఉంది. న్యాయధర్మంగా నడుచుకోవాలి. మనోజ్ వచ్చి తన బిడ్డను తీసుకెళ్లవచ్చు. రాకపోతే ఆ బిడ్డను జాగ్రత్తగా పెంచుతాం. ఆస్పత్రి నుంచి మీ అమ్మ డిశ్చార్జ్ అయిన తర్వాత పోలీసుల సమావేశంలో నీకు అప్పగించమని చెబుతాం. ఇక చాలు. ఇంతటితో గొడవకు ముగింపు పలుకుదాం అని మనోజ్ కు పంపిన ఆడియో సందేశంలో పేర్కొన్నారు. జుల్పల్లిలోని సినీ నటుడు మోహన్ బాబు నివాసం వద్ద మంగళవారం రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణ టీజీపీని కలిసిన అనంతరం మనోజ్ దంపతులు మోహన్ బాబు నివాసానికి చేరుకోగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. భద్రతా సిబ్బంది గేటు తీయకపోవడంతో నా కుమార్తె లోపలే ఉంది అంటూ మనోజ్ అక్కడి భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గేట్లు తోసుకొని లోపలికి దూసుకెళ్లారు. మనోజ్ వెంట వచ్చిన బౌన్సర్లను పోలీసులు బయటకు పంపించేశారు. దాడి జరగటంతో చిరిగిన చొక్కాతోనే మనోజ్ బయటకి వచ్చారు. మరోవైపు ఈ ఉద్రిక్తల నడమ
మోహన్ బాబు తీవ్ర అసహనానికి గురయ్యారు. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ప్రతినిధులపై ఆయన చేయి చేసుకున్నారు. మోహన్ బాబు బౌన్సర్ల దాడిలో ఓ కెమెరామెన్ కింద పడ్డారు. విలేకరులను బయటకి నెట్టేసి బౌన్సర్లు గేటుకు తాళం వేశారు. తన కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలపై సినీ నటుడు మోహన్ బాబు స్పందించారు. మంగళవారం రాత్రి తన నివాసం వద్ద జరిగిన ఘటన అనంతరం ఆయన మీడియా సందేశం విడుదల చేశారు. మనోజ్, నువ్వు నా బిడ్డవి. లక్ష్మీ ప్రసన్న, విష్ణువర్ధన్ బాబు. మనోజ్ కుమార్, మిమ్మల్ని ఎలా పెంచాను? అందరికంటే నిన్నే గారాబంగా పెంచాను. నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నించాను. నువ్వు ఏది అడిగినా నీకు ఇచ్చాను. నువ్వు ఈ రోజు నా గుండెల మీద తన్నావు. నా మనసు ఆవేదనతో పొంగిపోతుంది. నా బిడ్డ నన్ను తాకలేదు. కొన్ని కారణాల వల్ల ఇద్దరం ఘర్షణ పడ్డాం. ప్రతి కుటుంబంలోనూ ఘర్షణలుంటాయి. జున్పల్లి ఇల్లు నా కష్టార్జితం. నీకు సంబంధం లేదు. మంచు మనోజ్ మద్యానికి బానిసగా మారాడు. మద్యం మత్తులో ఎలాగ ప్రవర్తిస్తున్నాడు. ఇంట్లో పనిచేస్తున్న వారిపై దాడికి దిగడం మనోజ్ కు సరికాదు. ఇక చాలు. నా పరువు ప్రఖ్యాతలు మంటగలిపావు. నిన్ను ఎవరు మోసగాడు అనలేదు. నీకు జన్మనివ్వడమే నేను చేసిన పాపమా? ఆస్తులు ముగ్గురికి సమానంగా రాయాలా వద్దా అనేది నా ఇష్టం. ఆస్తులు ఇస్తానా లేదా దాన ధర్మాలు చేస్తానా అనేది నా ఇష్టం. నా ఇంట్లో అడుగు పెట్టడానికి నీకు అధికారం లేదు. మనోజ్, నీ వల్ల మీ అమ్మ ఆస్పత్రిలో చేరింది. భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడ్డావు. తప్పు చేయనని చెప్పి మళ్ళీ ఇంట్లోకి వచ్చావు. మోహన్ బాబు కొడతాడు, తిడతాడు అనేది సినిమా షూటింగ్ లో తప్ప ఇంట్లో కాదు. నా ఫిర్యాదుపై పోలీసులు స్పందించడం లేదు. నా ఇంట్లోకి ఎవరిని రానివ్వకుండా అడ్డుకోవాల్సిన పోలీసులు చూస్తూ ఊరుకున్నారు. పోలీస్ శాఖ అంటే నాకెంతో గౌరవం ఉంది. న్యాయధర్మంగా నడుచుకోవాలి. మనోజ్ వచ్చి తన బిడ్డను తీసుకెళ్లవచ్చు. రాకపోతే ఆ బిడ్డను జాగ్రత్తగా పెంచుతాం. ఆస్పత్రి నుంచి మీ అమ్మ డిశ్చార్జ్ అయిన తర్వాత పోలీసుల సమావేశంలో నీకు అప్పగించమని చెబుతాం. ఇక చాలు. ఇంతటితో గొడవకు ముగింపు పలుకుదాం అని మనోజ్ కు పంపిన ఆడియో సందేశంలో పేర్కొన్నారు. జుల్పల్లిలోని సినీ నటుడు మోహన్ బాబు నివాసం వద్ద మంగళవారం రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణ టీజీపీని కలిసిన అనంతరం మనోజ్ దంపతులు మోహన్ బాబు నివాసానికి చేరుకోగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. భద్రతా సిబ్బంది గేటు తీయకపోవడంతో నా కుమార్తె లోపలే ఉంది అంటూ మనోజ్ అక్కడి భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గేట్లు తోసుకొని లోపలికి దూసుకెళ్లారు. మనోజ్